Hi guys, welcome to TryRite. So today topic is clocks. సో ఈ క్లాక్స్లో వచ్చేసరికి మనకి ఓకే ఒకసారి చూడండి ఇక్కడ. సో క్లాక్లో వచ్చేసరికి మనకి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం క్లాక్ అనుకోండి. సో 12, 3, 6, 9. ఓకే, సో ఇట్ ఇండికేట్స్ 3 o'clock. ఓకే, చూడండి ఇక్కడ. సో దీన్ని మనం వచ్చేసి అవర్ హ్యాండ్, అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మినిట్ హ్యాండ్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్స్ హ్యాండ్. ఓకే, సో క్లాక్లో వచ్చేసరికి త్రీ డిఫరెంట్ హ్యాండ్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఫస్ట్ మనం అవర్ హ్యాండ్ గురించి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓకే, సో ఫస్ట్ సి హియర్ అవర్ హ్యాండ్. సో టోటల్గా క్లాక్లో వచ్చేసరికి టోటల్గా ఎన్ని అవర్స్ ఉంటాయి? 12 అవర్స్. ఓకే, సో 12 అవర్స్. సో అవర్ హ్యాండ్ అనేది సో ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇదంతటిని తిరిగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎంత టైం పడుతుంది? 12 అవర్స్. అంటే ఓవరాల్గా ఒక సర్కిల్ టర్న్ చేసింది అంటే దాని వాల్యూ ఏమవుతుంది? 360 డిగ్రీస్. ఓకే, సో 12 అవర్స్ వాల్యూ అవర్ హ్యాండ్, ఓన్లీ అవర్ హ్యాండ్ మనం కన్సిడర్ చేసుకుంటే 12 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అప్పుడు 1 అవర్ ఎన్ని డిగ్రీస్ అవుతుంది? 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై 12. సో ఇప్పుడు 1 అవర్ వచ్చేసి మనకి 30 డిగ్రీస్. ఓకే, సో అదే అవర్ హ్యాండ్లో మనం చూసుకుంటే మినిట్ హ్యాండ్. సో ఇదే అవర్ హ్యాండ్ని కన్సిడర్ చేసుకుంటూ మినిట్స్ని చూసుకుందాం. మనం తిరిగేది అవర్ హ్యాండే. ఓకేనా, సో ఏదైతే ఉందో ఇక్కడ అవర్ హ్యాండ్ ఇదే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వస్తుంది. సో అప్పుడు 1 అవర్కి 30 డిగ్రీస్ వచ్చింది. అందులో 1 మినిట్కి ఎన్ని డిగ్రీస్ రావాలి? ఓకేనా, సో 1 అవర్ వచ్చేసి 30 డిగ్రీస్. సో 1 అవర్ మీన్స్ 60 మినిట్స్. ఓకే, 60 మినిట్స్ 30 డిగ్రీస్. సో ఇప్పుడు 1 మినిట్ ఏమవుతుంది మనకి? 30 డిగ్రీస్ బై 60, దట్ ఈస్ ఈక్వల్ టు 1 మినిట్ ఈక్వల్ టు హాఫ్ డిగ్రీ. సో మనం 1 అవర్ హ్యాండ్ అనేది మనం ఇలా రొటేట్ అయ్యింది 360 డిగ్రీస్ అన్నప్పుడు 1 అవర్ అనేది 30 డిగ్రీస్. అదే అవర్ హ్యాండ్తో మనం కన్సిడర్ చేసుకుంటే 1 మినిట్ అనేది 1/2 డిగ్రీస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిట్స్ హ్యాండ్. మినిట్స్ హ్యాండ్, సో మినిట్స్ హ్యాండ్ చూసుకుంటే మనం సో ఇది మొత్తం క్లాక్ అనుకోండి. సో ఇక్కడ మినిట్ హ్యాండ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ క్లాక్ మొత్తాన్ని 12 అవర్స్ కూడా రొటేట్ అయ్యేసరికి ఓకే, సో మినిట్ హ్యాండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ అగైన్ సేమ్ పొజిషన్కి రొటేట్ అయ్యి టైం ఏం తీసుకుంటుంది? 60 మినిట్స్ కదా. సో 60 మినిట్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఓకే, 1 అవర్ అవుతుంది అంటే 60 మినిట్స్. ఒక మినిట్ హ్యాండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్కి రావడానికి 60 మినిట్స్ టైం తీసుకుంటుంటే 60 మినిట్స్ తిరిగేసరికి మనకి 360 డిగ్రీస్ టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు 1 మినిట్కి ఏం పడుతుంది మనకి డిగ్రీస్? 360 డిగ్రీస్ బై 60. సో ఇప్పుడు 1 మినిట్ తిరిగి రావడానికి 1 మినిట్కి మనకి 6 డిగ్రీస్ అవుతుంది. సో ఈ విధంగా క్లాక్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 1 ఉంది మధ్యలో. సో ఇక్కడ నుండి ఇక్కడికి 1 మినిట్. ఓకే, సో 5 ఉన్నాయి. ఇక్కడ నుండి ఇక్కడికి 1 మినిట్. ఆ 1 మినిట్ కూడా మనం మినిట్ హ్యాండ్ రొటేట్ అవ్వడానికి ఇక్కడ పట్టే డిగ్రీస్ ఏంటి? సో ఈ విధంగా చూసుకుందాం. సో ఇక్కడ నుండి ఓకేనా, సో ఈ 1 మినిట్ వరకు రావడానికి ఈ మధ్యలో ఉండే డిగ్రీస్ 6 డిగ్రీస్. ఇది మినిట్స్ హ్యాండ్. సో ఇప్పుడు అవర్ హ్యాండ్ తీసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ నుండి 1 అవర్, సో 12 అండ్ 1 అవర్కి అవర్ హ్యాండ్ రావడానికి పట్టే డిగ్రీస్ 30 డిగ్రీస్. కానీ ఇక్కడ 1 మినిట్ ఉంది కదా, సో ఈ 1 మినిట్ రావడానికి వచ్చే ఇంత డిగ్రీస్ హాఫ్ డిగ్రీస్. సో ఇది అవర్ హ్యాండ్కి సంబంధించి, ఇది మినిట్ హ్యాండ్కి సంబంధించి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి. సో 1 మినిట్ వచ్చేసి 60 డిగ్రీస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఇస్తాను చూడండి. How many degrees covered by minute hand
in 10 minutes. In 10 minutes. How many degrees covered by minute hand in 10 minutes? సో మినిట్ హ్యాండ్ అనేది 10 మినిట్స్లో ఎన్ని డిగ్రీస్ కవర్ చేస్తుంది? సో ఇప్పుడు మినిట్ హ్యాండ్ అనేది మనం చూసుకుంటే 1 మినిట్ వచ్చేసరికి 6 డిగ్రీస్ కవర్ చేస్తుంది. సో అలాంటప్పుడు మనకి 10 మినిట్స్ వచ్చేసరికి ఎన్ని డిగ్రీస్ కవర్ చేస్తుంది? 6 డిగ్రీస్ ఇంటూ 10. సో ఓవరాల్లీ 60 డిగ్రీస్ కవర్ చేస్తుంది. ఓకే, సో మినిట్ హ్యాండ్ పైన సమ్స్ వచ్చేసరికి ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే చూడండి ఇక్కడ స్పీడ్ రేషియో. స్పీడ్ రేషియో ఆఫ్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. సో అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి స్పీడ్ రేషియో మనకి ఏ విధంగా వస్తుంది? ఓకే, సో సీ హియర్. సో ఇప్పుడు 1 అవరే మనం తీసుకున్నాం అనుకోండి. సో 1 అవర్. సో 1 అవర్లో అవర్ హ్యాండ్ అనేది ఓకేనా. సో 1 అవర్లో అవర్ హ్యాండ్ అండ్ అలాగే సో మినిట్స్. 1 అవర్లో 1 అవర్ రొటేట్ చేసే డిగ్రీస్ ఎన్ని వస్తున్నాయి మనకి? 1 అవర్ అంటే 30 డిగ్రీస్. అదే మినిట్స్ హ్యాండ్ వచ్చేసరికి 360 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా క్లాక్ తీసుకోండి. సో 1 అవర్. ఓకే, సో ఇది 1 అవర్ అయింది. ఇప్పుడు 12 ఉండేది 1 అవర్ అయ్యేసరికి మనకు ఆల్రెడీ తెలుసు అవర్ హ్యాండ్ కవర్ చేసేది ఇక్కడ 30 డిగ్రీస్. సో ఇప్పుడు అదే 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 మినిట్స్ కదా. సో 60 మినిట్స్ అంటే మినిట్ హ్యాండ్ ఏం చేస్తుంది? ఇక్కడ నుండి మళ్ళీ రొటేట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చేసరికి 60 మినిట్స్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తుంది మనకి టోటల్గా మినిట్ హ్యాండ్ వచ్చేసి 360 డిగ్రీస్ కవర్ చేస్తుంది. ఓకేనా. సో 1 అవర్లో అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి ఉండే డిగ్రీస్ ఏ విధంగా ఉన్నాయి? 30 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్. సో ఇప్పుడు స్పీడ్ రేషియో ఏ విధంగా ఉంది? ఓకేనా. సో 30 డిగ్రీస్ రొటేట్ అవుతుందంటే 30 వన్స్ 30 12. సో స్పీడ్ రేషియో ఆఫ్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. ఓకేనా. సో అవర్ హ్యాండ్ ఈజ్ టు మినిట్ హ్యాండ్ రేషియో కదా మనకు కావాలి. సో ఏ విధంగా ఉంది? 1:12. సో స్పీడ్ రేషియో ఆఫ్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఈజ్ 1:12. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఇస్తున్నా మీకు. హౌ మెనీ డిగ్రీస్ కవర్డ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ ద సేమ్ టైమ్ వెన్ ద అవర్ హ్యాండ్ కవర్డ్ యాంగిల్ ఆఫ్ 9 degrees. సో ఇఫ్ ఇన్ కేస్ అవర్ హ్యాండ్ covered 9 degrees, angle of 9 degrees, then minute hand covered in how many degrees? Minute hand covered how many degrees? ఓకే, సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? స్పీడ్ రేషియో. ఓకేనా. సో అవర్ హ్యాండ్ అనేది మనకి ఇక్కడ 9 డిగ్రీస్ కవర్ చేస్తే మినిట్ హ్యాండ్ అనేది ఎన్ని డిగ్రీస్ కవర్ చేస్తుంది? సో మనకి ఇక్కడ డిగ్రీ యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది స్పీడ్ రేషియో ఆఫ్ అవర్ హ్యాండ్ ఆల్సో మినిట్ హ్యాండ్. స్పీడ్ రేషియో ఆఫ్ అవర్ హ్యాండ్ ఇంటూ మినిట్ హ్యాండ్. ఓకే, సో ఇప్పుడు మనకి అవర్ హ్యాండ్ కవర్ చేసేది ఎన్ని డిగ్రీస్? 9 డిగ్రీస్. సో అవర్ హ్యాండ్ అనేది 9 డిగ్రీస్ కవర్ చేసింది. ఇక్కడ మనకి ఎంత అనేది అడుగుతున్నారు. సో నార్మల్లీ మనకి అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఏ విధంగా ఉంటాయి? 1:12 రేషియోలో ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ 1 అనేది మనకి 9 అని తెలుస్తుంది కదా. సో if 1 is 9 degrees, then what is the value of 12? Okay, so 1 is 9 degrees, then what is the value of 12? So 1 9s are 9. Okay, so ఇక్కడ multiple of 9. సో ఇక్కడ కూడా multiple of 9 చేసుకుంటే 12 9s are 108 degrees. Okay, సో ఇప్పుడు in minute hand covered how many degrees? 108 degrees. సో స్పీడ్ రేషియో పైన వచ్చే సమ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఎగ్జాంపుల్లో ఒకటి చూసారు కదా. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనం కోయిన్సైడ్. ఓకే, కోయిన్సిడెన్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఒక క్లాక్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ 12 o'clock. సో ఇప్పుడు మనకి 12 o'clock అయింది. సో మినిట్ హ్యాండ్ ఇక్కడే ఉంటుంది అండ్ అలాగే అవర్ హ్యాండ్ ఆల్సో ఇక్కడనే ఉంటుంది. సో ఈ రెండు కూడా కోయిన్సైడ్ అయ్యాయి కదా. సో దాన్నే మనం కోయిన్సిడెన్స్ అంటాం లేదా కోయిన్సైడ్ అంటాం. ఓకే, కోయిన్సిడెన్స్ ఆఫ్ హ్యాండ్స్
మినిట్ హ్యాండ్ అండ్ ఆల్సో అవర్ హ్యాండ్. సో ఇక్కడ కోఇన్సిడెన్స్ వచ్చేసరికి మనకి సో ఒక ఒక హ్యాండ్ పైన ఇంకో హ్యాండ్ ఉంది. సో ఓవరాల్లీ మనకి 360 డిగ్రీస్ అయితే సో కోఇన్సిడెన్స్ వచ్చేసరికి మనకి ఎన్ని డిగ్రీస్ అవుతుంది? సో ఇక్కడ వచ్చేసరికి 0 డిగ్రీస్. కోఇన్సిడెన్స్ ఆఫ్ హ్యాండ్స్ ఈజ్ 0 డిగ్రీస్. సో ఎందుకు ఒక్కదానిపైన ఇక్కడ మినిట్ హ్యాండ్ ఉంది, ఇక్కడే అవర్ హ్యాండ్ ఉంది. అంటే రెండింటికి మధ్యలో ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో డిఫరెన్స్ లేనప్పుడు ఎటువంటి డిగ్రీస్ కూడా మనకి లేవు కాబట్టి ఇక్కడ దీన్ని మనం 0 డిగ్రీస్గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ అనేది మినిట్ హ్యాండ్ అనేది ఇక్కడ అండ్ అలాగే అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉంది. సో పర్టికులర్ డిఫరెన్స్ అనేది ఉంది రెండు హ్యాండ్స్కి మధ్యలో. సో అప్పుడు సమ్ పర్టికులర్ డిగ్రీస్ అనేది రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి డిఫరెన్స్ లేదు కాబట్టి కోఇన్సిడెన్స్ అవుతున్నాయి. కోఇన్సిడెన్స్ ఆఫ్ హ్యాండ్స్ ఈజ్ 0 డిగ్రీస్. ఓకే, సో ఇట్లా మనకి ఎన్ని టైమ్స్ కోఇన్సిడెన్స్ అవుతాయి? ఓకే, చెక్ చేద్దాం చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా కోఇన్సిడెన్స్ అయ్యేది 1 అవర్కి. ఓకే, సో అంటే 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్. కానీ ఎవ్రీ 60 మినిట్స్కి అది కోఇన్సిడెన్స్ అవుతుందా? సో ఎవ్రీ 60 మినిట్కి మనకి కోఇన్సిడెన్స్ అనేది అవ్వదు. ఓకే, సో వన్ టైం కోయిన్సైడ్ అయ్యేసరికి 60 మినిట్స్ పడుతుంది మనకి. దట్ మీన్స్ ఓకే, సో చూడండి ఇక్కడ 12 ఓ క్లాక్ దగ్గర మనకి కోయిన్సైడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ 1 ఓ క్లాక్ ఉంది. సో 1 ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా 1 ఓ క్లాక్ కోయిన్సిడెన్స్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 1 ఓ క్లాక్ వచ్చేసరికి అవర్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది అండ్ మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా 60 మినిట్స్కి మనకి కోయిన్సిడెన్స్ అవ్వట్లేదు. సో మోర్ దాన్ 60 మినిట్స్కి మనకి కోయిన్సిడెన్స్ అవుతుంది. ఓకే, సో అలా కోయిన్సిడెన్స్ అయ్యేటప్పుడు సో మనకి ఎన్ని టైమ్స్ 12 అవర్స్లో. ఓకే, సో 12 అవర్స్లో వచ్చేసరికి 11 టైమ్స్ మాత్రమే కోయిన్సిడెన్స్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ 11కి అండ్ 1కి బిట్వీన్లో ఎగ్జాక్ట్లీ ఓన్లీ 12 దగ్గర మాత్రమే కోయిన్సిడెన్స్ అవుతుంది. సో రిమైనింగ్ 11 ఓ క్లాక్ వరకు 11 టైమ్స్, 10 ఓ క్లాక్ వరకు 10 టైమ్స్ మనకి కోయిన్సిడెన్స్ అవుతుంది అట్ పర్టికులర్ పాయింట్. కానీ 11 to 1 వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 12 దగ్గర మాత్రమే మనకి కోయిన్సిడెన్స్ అవుతుంది. కాబట్టి ఈ 12 అవర్స్లో మనకి 11 టైమ్స్ మాత్రమే కోయిన్సిడెన్స్ అవుతుంది 0 డిగ్రీస్. ఓకేనా, అండ్ అలాగే 24 అవర్స్లో మనకి ఏమవుతుంది? 12 అవర్స్లో 11 టైమ్స్, 1 అవర్లో 1 టైం. కానీ ఇక్కడ 11 to 1 అవర్ బిట్వీన్లో మనకి ఓన్లీ ఎగ్జాక్ట్లీ 12 దగ్గర మాత్రమే కోఇన్సిడెన్స్ అవుతుంది కాబట్టి మనకు అక్కడ 1 టైం అనేది తగ్గుతుంది. కాబట్టి 12 అవర్స్లో 11 టైమ్స్ అండ్ అలాగే 24 అవర్స్లో 22 టైమ్స్ అండ్ 36 అవర్స్లో దట్ ఈస్ 33 టైమ్స్ మల్టిపుల్ ఆఫ్ 11. ఓకేనా, సో నెక్స్ట్ 48 అవర్స్లో సో ఎవ్రీ 12 అవర్స్ కన్సిడర్ చేసుకుంటున్నా. ఓకే, 44 టైమ్స్. సో 24 అవర్స్ మీన్స్ 1 డే. 1 డేలో కోఇన్సిడెన్స్ అయ్యేది 22 టైమ్స్ మాత్రమే. సో 2 డేస్లో 44 టైమ్స్ మాత్రమే. ఓకేనా, సో దీన్ని మనం ఈ విధంగా కోఇన్సిడెన్స్ ఆఫ్ హ్యాండ్స్ అని తీసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో దీన్ని మనం కోఇన్సిడెన్స్ ఆఫ్ ఈచ్ అదర్ అనుకుంటాం. సో దట్ మీన్స్ ఒకదానిపైన ఒకటి కోఇన్సిడెన్స్ అవ్వడం. ఓకే, కోఇన్సిడెన్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఆర్ 0 డిగ్రీస్. కోఇన్సిడెన్స్ ఆఫ్ 0 డిగ్రీస్ ఆర్ కోఇన్సిడెన్స్ ఆఫ్ ఈచ్ అదర్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కోఇన్సిడెన్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్. కోఇన్సిడెన్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్, దట్ మీన్స్ ఆపోజిట్ సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ 12 ఓ క్లాక్ ఉంది, ఇక్కడ 6 ఓ క్లాక్ ఉంది. సో మినిట్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఉంది, అవర్ హ్యాండ్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది? సో రెండు హ్యాండ్స్ కూడా ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. దట్ మీన్స్ బిట్వీన్ ఉండే డిగ్రీస్ ఏ విధంగా ఉంటాయి మనకి? 180 డిగ్రీస్. ఓకేనా, సో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉండేది మనకి ఎన్ని డిగ్రీస్? 180 డిగ్రీస్. సో కోఇన్సిడెన్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే మనకి ఎంత డిగ్రీస్ వస్తుంది? 180 డిగ్రీస్. ఓకే, సో కోఇన్సిడెన్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ కోఇన్సిడెన్స్ ఆఫ్ 180 డిగ్రీస్. సో మనకి ఇక్కడ సేమ్ 180 డిగ్రీస్ వచ్చేసరికి కూడా సో ఇక్కడ 6 ఉంది అంటే ఇక్కడ 12 ఉంటుంది. సో దట్ మీన్స్ ఇక్కడ అవర్ హ్యాండ్ ఉందంటే ఇక్కడ మినిట్ హ్యాండ్. అలాగే ఎవ్రీ టైం కూడా సో నెక్స్ట్ 7 ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు 7 ఓ క్లాక్ అయింది. దట్ మీన్స్ ఏంటి? ఇక్కడ 7 ఉంటే 1 మినిట్ అయ్యేసరికి ఇక్కడ ఏమన్నా చూపిస్తుందా? లేదు కదా.
సో ఇక్కడికే 60 మినిట్స్. ఇక్కడ కూడా సేమ్ మనకి. ఓకేనా? సో 7:00 అయింది. దట్ మీన్స్ 7:05కి చూపిస్తుంది ఎగ్జాక్ట్‌గా. ఓకే. 180 డిగ్రీస్. దట్ మీన్స్ ఏంటి? ఇక్కడ కూడా 1 అవర్‌లో 1 టైమ్ మాత్రమే కోఇన్సిడెన్స్ అవుతున్నాయి. కానీ ఎగ్జాక్ట్‌లీ 1 అవర్‌కి కాదు. సో ఇక్కడ కూడా మోర్ దాన్ 1 అవర్. ఓకేనా? సో దట్ మీన్స్ ఇక్కడ 5:00కి 7:00కి బిట్వీన్‌లో 1 టైమ్ మాత్రమే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది. దట్ మీన్స్ 5:00 అండ్ 7:00. సో ఇక్కడ 7 నుండి 5 వరకు వచ్చేసరికి 10 టైమ్స్ మనకి ఎక్కడో దగ్గర ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ 7:05 ఉంది, లేదు 8:10. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ 5 to 7 బిట్వీన్‌లో ఓన్లీ 6 దగ్గర మాత్రమే, 5కి ఉండదు, 7కి ఉండదు. ఓన్లీ 6 దగ్గర మాత్రమే మనకి ఆపోజిట్ కనిపిస్తుంది. సో అది ఒక టైం, దట్ ఈస్ 11th టైం. సో ఇన్ 12 అవర్స్‌లో మనకి ఆపోజిట్ సైడ్ 180 డిగ్రీస్ ఎన్ని టైమ్స్ ఉంటుంది? సేమ్ 11 టైమ్స్. ఓకే. అలాగే 24 అవర్స్‌లోకి వచ్చేసరికి 22 టైమ్స్. సో 36, 33, 48, 44. ఓకేనా? సో మనకి ఇక్కడ కోఇన్సిడెన్స్ ఆఫ్ 0 డిగ్రీస్ అండ్ 180 డిగ్రీస్ రెండు కూడా ఏమవుతున్నాయి? 12 అవర్స్ వచ్చేసరికి 11 టైమ్స్ కోఇన్సిడెన్స్ అవుతున్నాయి. అండ్ అలాగే 24 అవర్స్ వచ్చేసరికి 22 టైమ్స్. అండ్ అలాగే 36 అవర్స్ వచ్చేసరికి 33 టైమ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఏమైనా యాంగిల్స్ ఉన్నాయి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐదర్ 30 డిగ్రీస్, 90 డిగ్రీస్, 60 డిగ్రీస్, ఓకే, 150, 130 ఏ డిగ్రీస్ అన్నా ఉండని మనకి. సో అలాంటి డిగ్రీస్ ఉన్నాయంటే ఎవ్రీ టైం 1 అవర్కి 2 టైమ్స్ మనకి కోఇన్సిడెన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్లాక్ ఉంది. సో దీన్ని మనం 30 డిగ్రీస్ అనుకుంటాం. సో ఇక్కడ మళ్ళీ 30 వచ్చిందంటే అగైన్ ఇక్కడ 30 వస్తుంది. సో ఎవ్రీ అవర్లో 2 టైమ్స్ మనకి. ఓకేనా? సో ఇన్ 1 అవర్లో 2 టైమ్స్ మనకి ఈ రిమైనింగ్ 8 యాంగిల్స్ అవునాయి. ఎక్సెప్ట్ 0 డిగ్రీస్ అండ్ 180 డిగ్రీస్. రిమైనింగ్ ఆల్ యాంగిల్స్ ఆర్ కోఇన్సిడెన్స్ 2 టైమ్స్ ఇన్ ఏ అవర్. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే 12 అవర్స్లో ఏమవుతుంది? 22 టైమ్స్. ఓకే. 1 అవర్లో 2 టైమ్స్. యాజ్ యూజువల్లీ 12 అవర్స్లో 24 టైమ్స్ అవ్వాలి. కానీ 0 డిగ్రీస్, 180 డిగ్రీస్ మనకి ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉందో, సో ఇక్కడ కూడా 24 కాదు 22 టైమ్స్. ఓకేనా? సో అప్పుడు మనకు వచ్చేసి 24 అవర్స్లో వచ్చేసరికి 44 టైమ్స్. సో ఈ విధంగా 36 అవర్స్లో వచ్చేసరికి 66 టైమ్స్ ఈ విధంగా ఉంటుంది. సో దీనిపైన ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాంగిల్ బిట్వీన్ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్. సో హ్యాండ్స్ మధ్యలో ఉండే యాంగిల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి 4:40 మినిట్స్ అయింది. 4 అవర్స్ 40 మినిట్స్. దట్ మీన్స్ ఏ విధంగా చూపిస్తుంది మనకి క్లాక్ వచ్చేసి? సో ఇది మనం ఒక క్లాక్ అనుకున్నాం. ఓకేనా? సో క్లాక్లో వచ్చేసరికి చూడండి 4 అవర్స్. సో 12, 3, 6, 9, 4, 8. సో 4 అవర్స్ 40 మినిట్స్ మీన్స్, సో ఇక్కడ మనకి 4:00 హ్యాండ్స్ చూపిస్తే, అవర్ హ్యాండ్స్ చూపిస్తే ఇక్కడ 40 మినిట్స్ దగ్గర మినిట్స్ హ్యాండ్ అనేది చూపిస్తుంది. కానీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ 4:00 దగ్గర ఉంటుందా? సో మినిట్ హ్యాండ్ అనేది కొంత రొటేట్ అయింది. ఇక్కడ మినిట్ హ్యాండ్ 12 దగ్గర సో మినిట్ హ్యాండ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ 12:00 దగ్గర చూపిస్తే, అప్పుడు హవర్ హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్లీ 4:00 దగ్గర ఉంటుంది. కానీ మినిట్ హ్యాండ్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతూ కొంత డిగ్రీస్ పాస్ అయ్యింది అంటే, సో అవర్ హ్యాండ్ అనేది కూడా కొంచెం ఫార్వర్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు. ఓకే. సో అలా ఫార్వర్డ్ అయ్యేటప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ ఏదైతే ఫార్వర్డ్ అయిందో ఎగ్జాక్ట్లీ 4 కాకుండా ఫ్రంట్కి వచ్చిందో, సో ఇక్కడ ఉంది అనుకుందాం. సో ఈ రెండింటి మధ్యలో ఉండే డిగ్రీస్ యాంగిల్ అనేది ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ బిట్వీన్ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్. సో ఈ హ్యాండ్కి, మినిట్ హ్యాండ్కి, అలాగే అవర్ హ్యాండ్కి మధ్యలో ఉండే యాంగిల్ ఏంటి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. సో అలా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకి 4 అవర్స్ తెలుసు. సో 1 అవర్ వచ్చేసి 1 అవర్ వచ్చేసి మనకి 30 డిగ్రీస్. సో అలాగే 4 అవర్స్ వచ్చేసరికి ఏమవుతుంది? 120 డిగ్రీస్. 1 అవర్ ఈజ్ 30 డిగ్రీస్. దెన్ 4 అవర్స్, 4 into 30, 120 డిగ్రీస్. కానీ 4 కంటే కొంచెం ఫార్వర్డ్ మూవ్ అయింది. సో ఎంత మూవ్ అయింది?
ఈ 40 మినిట్స్ మూవ్ అయింది. ఓకేనా? సో 1 మినిట్ వచ్చేసరికి హాఫ్ డిగ్రీస్. ఓన్లీ అవర్ హ్యాండ్ పరంగా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకంటే అవర్ హ్యాండే కదా ఫ్రంట్‌కి మూవ్ అయింది. సో అది 40 మినిట్స్‌లో ఎంత మూవ్ అయిందో ఇక్కడ అవర్ హ్యాండ్ అంతే మూవ్ అవుతుంది. అంటే 1 మినిట్ వచ్చేసరికి హాఫ్ డిగ్రీస్ మూవ్ అవుతుంది. సో అప్పుడు 40 మినిట్స్ వచ్చేసరికి ఏమవుతుంది? 40 ఇంటూ హాఫ్ దట్ ఈస్ 20 డిగ్రీస్. సో అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఓకేనా? సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్‌గా ఏముంది? అవర్ హ్యాండ్ వచ్చేసి 120 + 20 దట్ మీన్స్ 140 డిగ్రీస్ ఉంది. సో మనం ఇప్పుడు ఈ యాంగిల్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫైండ్ ఔట్ చేయాలి. అండ్ అలాగే ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో ఈ టోటల్ ఫైండ్ ఔట్ చేస్తాం. సో ఈ టోటల్‌లోంచి ఈ స్టార్టింగ్ అనేది మనం ఈ పార్ట్ అనేది మైనస్ చేస్తే రిమైనింగ్ పార్టే కదా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో ఆ విధంగా చూడండి. 40, 20 ఇక్కడ 120 + 20 ఓవరాల్ ఏమైంది? ఇక్కడ నుండి అవర్ హ్యాండ్ 12:00 టు ఇక్కడ వరకు మనకు అవర్ హ్యాండ్ మూవ్ అయింది 140 డిగ్రీస్. ఓకేనా? సో ఇప్పుడు మినిట్ హ్యాండ్ చూద్దాం. సో 12:00 నుండి 40 మినిట్స్ మూవ్ అయింది మినిట్ హ్యాండ్. సో 1 మినిట్ అనేది మినిట్ హ్యాండ్‌లో 6 డిగ్రీస్ కదా! సో ఇప్పుడు 40 మినిట్స్ దట్ మీన్స్ 40 ఇంటూ 60 240 డిగ్రీస్. దట్ మీన్స్ 12:00 నుండి దట్ మీన్స్ 12 నుండి 8 వరకు మినిట్ హ్యాండ్ అనేది 240. సో 12 నుండి ఇక్కడ వరకు అవర్ హ్యాండ్ అనేది 140. సో ఈ 240 నుంచి 140 మనం మైనస్ చేస్తే ఈ రిమైనింగ్ వాల్యూ వస్తుంది కదా! దట్ మీన్స్ 240 మైనస్ 140. సో ఓవరాల్ వాల్యూ 100 డిగ్రీస్. ఓకేనా? సో 440 మినిట్స్ అయిందంటే అవర్ హ్యాండ్‌కి అండ్ అలాగే మినిట్ హ్యాండ్‌కి మధ్యలో ఉండే యాంగిల్ అనేది 100 డిగ్రీస్. ఓకే. సో ఈ ప్రాసెస్ మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే ఓకేనా? సో ఇంకా ఫార్ములా ఉంటది దీనికి. 11/2 మినిట్స్ మైనస్ 11/2 మినిట్స్ మైనస్ 30 హవర్స్ ఈక్వల్ టు తీటా. సో తీటా ఏంటంటే డిగ్రీస్ మనం ఫైండ్ ఔట్ చేయాల్సిన యాంగిల్ ఈక్వల్ టు 11/2 మినిట్స్ మైనస్ 30 హవర్స్. సో 11/2 మినిట్స్ వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉంది? 40 మినిట్స్. ఓకే. మైనస్ 30 ఇంటూ హవర్స్ వచ్చేసరికి 4 అవర్స్. సో 2 1 2 20 20 11 220 minus 30 into 4 120. Here also 100 degrees. Okay. So this is the angle between hands of clock. మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏదర్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఈ విధంగా లాజికల్గా యూజ్ చేసి చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఫైండ్ ద ఎగ్జాక్ట్ టైం. సో ఫైండ్ ఎగ్జాక్ట్ టైం between hours and minutes when angle is given. సో మనకి యాంగిల్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు కానీ ఎగ్జాక్ట్ టైం మనకి తెలియదు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ సో 3:00కి అండ్ అలాగే 4:00కి బిట్వీన్లో ఎన్ని మినిట్స్ మనకి టైం చూపిస్తుంది ఎప్పుడు? వెన్ తీటా ఈజ్ గివెన్ 90 డిగ్రీస్. ఓకే. సో తీటా వాల్యూ ఇచ్చేసారు, యాంగిల్ అనేది ఇచ్చేసారు మనకి 90 డిగ్రీస్. కానీ ఆ 90 డిగ్రీస్ 3:00కి 4:00కి బిట్వీన్లో ఎగ్జాక్ట్గా ఏ టైంలో చూపిస్తుంది అనేది మన యొక్క క్వశ్చన్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, తీటా ఈక్వల్ టు 11/2 మినిట్స్ మైనస్ 30 హవర్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎగ్జాక్ట్ టైం 3 to 4 బిట్వీన్ అంటే మినిట్స్ కదా. సో ఇక్కడ మనం మినిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ -30 అనేది ఇటువైపు తీసుకొస్తే తీటా ప్లస్ 30 హవర్ ఈక్వల్ టు 11/2 మినిట్స్. సో ఇప్పుడు మనం మినిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ తీటా ప్లస్ 30 ఇంటూ హవర్. సో ఇక్కడ 11/2 అనేది రెసిప్రోకల్. దట్ మీన్స్ 2/11 ఈక్వల్ టు మినిట్స్. సో మనం మినిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫార్ములా వచ్చింది? 2/11 ఇంటూ తీటా ప్లస్ 30 ఇంటూ హవర్స్. ఓకే. సో మనం ఇక్కడ చూద్దాం. సో మనం 3:00కి 4:00కి బిట్వీన్లో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 3 తర్వాత కదా వచ్చే మినిట్స్ అనేది, 4 తర్వాత కాదు. సో ఈ 4 అనేది పక్కన పెట్టేగా హవర్స్ అనేది మనం ఏం తీసుకుంటాం? 3 తీసుకుంటాం. ఓకే. ఎందుకంటే 3 తర్వాత వాల్యూయే కాబట్టి. ఓకే. సో 2/11 ఇంటూ తీటా వాల్యూ 90 డిగ్రీస్ ప్లస్ 30 మీన్స్ సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా తీసుకోవచ్చు మనం, ఎందుకంటే ఈ వాల్యూ బిగ్గర్ ఉంటుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, 180 కంటే ఇది బిగ్గర్ వస్తే డిఫరెన్స్ తీసుకోవాలి, 180 బిలో వస్తే ప్లస్ చేయొచ్చు. ఓకేనా? సో 90 ప్లస్ 30 ఇంటూ హవర్ వాల్యూ ఇస్ 3. ఓకే. హవర్ వాల్యూ ఇస్ 3. సో 2/11 ఇంటూ 90 ప్లస్ 33 is 90. దట్ మీన్స్ 180.
సో 2/11 into 180. సో 180 into 2, 360/11. సో 11 1 జా 11 3 జా 33. సో ఇక్కడ 33 క్యాన్సిల్ అవును, రిమైనింగ్ 30. సో అప్పుడు 11 2 జా 22. సో ఇంకా రిమైనింగ్ వాల్యూ 8. సో 8/11. So this is the remainder, this is the divisor, this is the quotient. Okay. So 32 8/11. That means 3 hours 32 minutes 8/11 seconds అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఎగ్జాక్ట్ టైం చూపిస్తుంది 32 and 8/11 minutes. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓవర్ ల్యాపింగ్ ఆర్ ఓవర్ టేకింగ్. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఓవర్ టేకింగ్ అండ్ ఆల్సో ఓవర్లాపింగ్. సో మనకి ఓవర్టేకింగ్ ఏంటి, ఓవర్లాపింగ్ ఏంటి? సో ఒకసారి చూసుకుంటే ద మినిట్ హ్యాండ్ ఆఫ్ క్లాక్ ఓవర్టేక్స్ ద అవర్ హ్యాండ్ 11 times in a 12 hours. సో మనకి ఏం తెలుసు ఇక్కడ, మినిట్ హ్యాండ్ అనేది 1 hourలో 11 times, సారీ మినిట్ హ్యాండ్ ఆఫ్ క్లాక్ overtakes the hour hand 11 times in 12 hours. సో ఇది ఆల్రెడీ మనకి తెలుసు. సో మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ని 12 అవర్స్లో 11 టైమ్స్ని క్రాస్ చేస్తుంది. ఓకేనా. సో ఆల్రెడీ మనం చూసుకున్నాం కోఇన్సిడెన్స్ అనేది ఎన్ని టైమ్స్ అవుతుంది, 11 టైమ్స్. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ 11 టైమ్స్ 12 అవర్స్లో 11 టైమ్స్ ఓవర్టేక్ చేస్తుంది. సో ఇప్పుడు 12 అవర్స్లో 11 టైమ్స్ ఓవర్టేక్స్. ఓకే. సో ఇప్పుడు మనకి 12 అవర్స్ మీనింగ్ ఏంటి, సో మినిట్ హ్యాండ్ కింద కన్వర్ట్ చేయాలి కదా. 1 hour అంటే 60. సో 12 అవర్స్ అంటే 12 into 60. సో ఇక్కడ 11 టైమ్స్. సో ఇప్పుడు 1 టైం ఎగ్జాక్ట్లీ క్రాస్ అవ్వాలి అంటే, ఓకేనా. సో ఇక్కడ 1 టైం మనకు కావాలి అంటే, సో 12 into 60. సో ఈ 11 వచ్చేసి ఇవతల బై అవుతుంది. ఓకేనా. 12 60 జా 720. దట్ మీన్స్ 720/11. సో మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్కి ఒకసారికి 720/11. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే, సో దీన్ని క్రాస్ చేయండి, క్యాన్సిల్ 11 1 జా 11 6 జా 66 అండ్ రిమైనింగ్ 60 ఉంది. 11 5 జా 55 అండ్ రిమైనింగ్ 5 ఉంటుంది. సో 5/11. ఓకే. సో 1 టైంలో 65 అండ్ 5/minutesకి అవర్ హ్యాండ్ అనేది క్రాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవర్ హ్యాండ్ తీసుకున్నాం, అలాగే మినిట్ హ్యాండ్ తీసుకున్నాం. సో 1 టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 60 minutesకి క్రాస్ అవ్వట్లేదు కదా మినిట్ హ్యాండ్ అనేది. సో ఎన్ని మినిట్స్కి క్రాస్ అవుతుంది అవర్ హ్యాండ్ని, 65 అండ్ 5/11 minutesకి మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ని క్రాస్ అవుతుంది. ఓకేనా. సో ఎనీ టైమ్స్, సో 65 అండ్ 5/11 minutes వరకు మనకి మినిట్ హ్యాండ్ అనేది క్రాస్ అవుతుంది అవర్ హ్యాండ్ని. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి, సో 65 అండ్ 5/11 minutes కంటే తక్కువ టైంలో మనకి క్రాస్ అయితే, ఓకేనా, లెస్ దాన్, ఫర్ ఎగ్జాంపుల్ 64 minutesకే క్రాస్ అయిపోయింది అంటే 1 minute గెయిన్లో ఉంది కదా. సో కాబట్టి లెస్ దాన్, సో మినిట్ హ్యాండ్ క్రాసెస్ ద అవర్ హ్యాండ్ ఇన్ లెస్ దాన్ 65 అండ్ 5/11 minutes, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గెయిన్. ఓకే. సో లేదు ఎగ్జాక్ట్లీ లేదా ఈక్వల్ టు 65 అండ్ 5/11 minutesకే క్రాస్ అయిందంటే టైం అనేది కరెక్ట్గా చూపిస్తుంది. లేదు లెస్ దాన్ అంటే టైం అనేది గెయిన్ అవుతుంది. సో ఒకవేళ మోర్ దాన్ 65 అండ్ 5/11 minutes, సో 65 అండ్ 5/11 minutes కంటే ఎక్కువ టైంలో మనకి క్రాస్ అయితే, మోర్ దాన్, ఫర్ ఎగ్జాంపుల్ 66 minutesకి క్రాస్ అయింది. సో అప్పుడు ఏమంటాం మనం, టైం అనేది లాస్ అయినట్టే కదా. సో ఇక్కడ టైం అనేది లాస్ అవుతున్నాం మనం. సో దీనిపైన ఓవరాల్గా చూసుకుంటే, సో ఇది క్లాక్స్ యొక్క కాన్సెప్ట్స్. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, హౌ మెనీ టైమ్స్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ కోయిన్సైడ్ ఇన్ ఏ డే. సో హౌ మెనీ టైమ్స్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ కోయిన్సైడ్ ఇన్ ఏ డే. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే, సో 1 డేలో ఎన్ని టైమ్స్ మనకి కోయిన్సైడ్ అవుతుంది. ఓకేనా. హౌ మెనీ టైమ్స్ ద హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ కోయిన్సైడ్ మీన్స్ 0 degrees. ఓకేనా. సో మనకేం తెలుసు,
1 అవర్లో వచ్చేసరికి 1 టైం అండ్ అలాగే 12 అవర్స్ వచ్చేసరికి 11 టైమ్స్. సో ఇప్పుడు 1 డే మీన్స్ 24 అవర్స్. ఓకే. సో 24 అవర్స్లో ఎన్ని టైమ్స్ క్రాస్ అవుతుంది మనకి? సో 22 టైమ్స్. సో ఆప్షన్ ఈజ్ 22. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆల్రెడీ మనం టాపిక్లో చెప్పుకున్నాం కదా. సో మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ని ఎన్ని టైమ్స్ క్రాస్ అవుతుంది? 1 అవర్లో 1 టైం. సో అలాగే 12 అవర్స్లో 11 టైం. సో 24 అవర్స్లో వచ్చేసరికి మనకి 22 టైమ్స్. ఓకే. అండ్ సెకండ్ వన్, at what time between 3 and 4, 3 o'clock and 4 o'clock, the hands of a clock are straight and point in opposite direction. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ మీన్స్ 180 డిగ్రీస్ కదా. సో అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉంది, మినిట్ హ్యాండ్ అనేది ఆపోజిట్లో ఉంది. దట్ మీన్స్ యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీస్. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చారు? థీటా వాల్యూ ఇచ్చేసారు 180 డిగ్రీస్. మనకి ఇక్కడ ఫైండ్ ద టైం బిట్వీన్, ఎగ్జాక్ట్ టైం కనుక్కోమన్నారు. దట్ మీన్స్ మినిట్స్లో. ఓకేనా. సో ఇప్పుడు అవర్ అనేది మనం ఏం తీసుకుంటాం? 3 o'clock. ఎందుకంటే 3 తర్వాతే కదా, 4 తర్వాత కాదు. సో కాబట్టి హవర్స్ వచ్చేసి 3 o'clock. సో మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే దట్ మీన్స్ మినిట్స్ ఈక్వల్ టు 2/11 ఇంటూ థీటా ప్లస్ 30 అవర్స్. ఓకే. సో ఇక్కడ చూడండి, 2/11 ఇంటూ, సో థీటా వాల్యూ ఈజ్ 180 డిగ్రీస్. సో 180 plus 30 into hour value is 3. Okay. So 2/11 into 180 plus 30 into 3. So 33 is a 90. So 180 plus 90, that is 270. So 270 into 2, 540/11. Okay. So 540/11. So ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయగా మిక్స్డ్ ఫ్రాక్షన్ రావాలి. దట్ మీన్స్ 11 1s are 11 4s are 44. ఓకే. 11 4s are 44. ఇంకా రిమైనింగ్ 100 ఉంటుంది. 10 ఇక్కడ ఒక 0, 100. ఓకేనా. సో ఇప్పుడు 11 9s are 99 అండ్ రిమైనింగ్ 1 ఉంటుంది. ఓకే. సో 1/11, 49 అండ్ 1/11 ఎక్కడుంది? సో 49 అండ్ 1/11 మినిట్స్ పాస్ట్ 3. సో 3 అవర్స్ కంటే 49 అండ్ 1/11 మినిట్స్ పాస్ట్గా ఉంది. ఓకేనా. సో దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఈ విధంగా మనం ఎగ్జాక్ట్ టైం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, an accurate clock indicates 8 o'clock in the morning. Through how many degrees the hour hand turns when the clock indicates 3 o'clock in the afternoon? సో యాక్యురేట్ క్లాక్ వచ్చేసి 8 o'clock చూపిస్తుంది మార్నింగ్. ఓకేనా. త్రూ హౌ మెనీ డిగ్రీస్ ద అవర్ హ్యాండ్ టర్న్స్ వెన్ ద క్లాక్ ఇండికేట్స్ 3 o'clock. సో మనకి ఇక్కడ హౌ మెనీ డిగ్రీస్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎప్పటి వరకు? సో ప్రెజెంట్ అనేది 3 o'clock ఉంటే ఆఫ్టర్నూన్. ఓకేనా. సో దాని మీనింగ్ ఏంటంటే, ఓకే, సో ఎగ్జాక్ట్ టైమే చూపిస్తుంది. క్లాక్లో ఎటువంటి తప్పు కూడా, రాంగ్ లేదు. దట్ మీన్స్ గెయిన్ లేదు, లాస్ లేదు. అలాంటప్పుడు 8 o'clock అంటే సో 12 3 9. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 8 o'clock. సో ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? 8 o'clockకి 3 o'clockకి డిఫరెన్స్. దట్ మీన్స్ 8 o'clock అండ్ 3 o'clock. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఇక్కడ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? సో 1 అవర్ వచ్చేసరికి మనకి ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది? 30 డిగ్రీస్. 1 అవర్లో అవర్ హ్యాండ్ వచ్చేసి 30 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఓకేనా. సో మనకి కూడా ఇక్కడ అవర్ హ్యాండే కదా అడిగారు. అవర్ హ్యాండ్ టర్న్స్ వెన్ ద క్లాక్ 3 o'clock. సో అవర్ హ్యాండ్స్ మధ్యలో ఉండే యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1 అవర్ వచ్చేసి 30 డిగ్రీస్. సో 3 o'clockకి 8 o'clockకి ఎన్ని అవర్స్ డిఫరెన్స్ ఉంది? సో 3 4 5 6 7 8. సో ఓవరాల్లీ 5 అవర్స్ డిఫరెన్స్ ఉంది. ఓకేనా. So 8 o'clock in the morning, 3 o'clock in the afternoon. That means 8 o'clock in the morning, 3 o'clock in the afternoon. So we have to find this angle. Okay, major angle find out cheyali, minor angle kaadu. Endukante so morning 8 o'clock ikkada unte afternoon. So we have to find 8 to 3, not 3 to 8. Okay, so we have to find 8 to 3. So that's why we have to find here major angle. Okay, so ikkada vachesariki 8 to 12, 4 hours, and 12 to 3, 3 hours. 4 plus 3 overall, సో దట్ ఈస్ 7 అవర్స్. ఓకే. సో 7 అవర్స్ కాబట్టి 1 అవర్ 30 డిగ్రీస్ అయితే 7 అవర్స్ వచ్చేసరికి మనకి 7 into 3. సో దట్ మీన్స్ 21. సో 210 డిగ్రీస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ 3:30? సో యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు 3:30 వరకు. ఓకేనా? సో 3:30 వరకు నేను ఒకటి ఫార్ములా బేస్డ్ చెప్తా అండ్ అలాగే మనం తీసుకునే లాజిక్ బేస్డ్ కూడా ఈ క్వశ్చన్కి చెప్తున్నా. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి లాజిక్ చూడండి. 3 hours, దట్ మీన్స్ 3 hours అంటే 1 hour ఈక్వల్ టు 30 degrees. సో 3 hours ఈక్వల్ టు 90 degrees. ఓకేనా? ప్లస్ సో 30 minutes, 1 minute అవర్ హ్యాండ్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 hourకి హాఫ్ డిగ్రీ. సో ఇప్పుడు 30 minutesకి ఏ విధంగా అవుతుంది? 30 into half, దట్ ఈస్ 15 degrees. ఇప్పుడు ఏమవుతుంది? 105 degrees. సో నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మినిట్స్ చూసుకుందాం, దట్ మీన్స్ 30 degrees. సో 1 minute వచ్చేసి 6 degrees. సో ఇక్కడ 30 minutes వచ్చేసి 30 into 60, దట్ ఈస్ 180 degrees. The difference between 180 and 105, that is 75 degrees. So option C is the correct answer. This is, సో లాజిక్ పరంగా చూసుకుంటే మనకి చాలా తొందరగా వచ్చింది. సో మీకు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకున్నా కానీ ఒకవేళ మనం లాజిక్ అనేది ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే చాలా సింపుల్గా అండ్ తొందరగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఏంటి? 11/2 minutes మైనస్ 30 into hours. ఓకేనా? సో ఈ మైనస్ అనేది ఆల్టర్నేట్. సో ఈ వాల్యూ ఎక్కువ ఉంటే దీంట్లో ఇది మైనస్ వేయచ్చు. సో ఇక్కడ వాల్యూ ఏంటంటే డిఫరెన్స్ ఇది. ఓకేనా? సో దీన్ని డిఫరెన్స్గా తీసుకుందాం. మైనస్ అంటే ఎగ్జాక్ట్గా ఇదే కాదు. ఓకే? అండ్ నెక్స్ట్ వచ్చేసి 11/2 minutes వాల్యూ 30 మైనస్ 30 into 3. ఓకే? సో 2 1s are 2 15s are. సో 11 into 15, 165. 30 into 3, 90. 165 minus 90, that is 75 degrees. ఓకే? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, at what time between 4 o'clock and 5 o'clock will the hands of clock coincide? సో ఎగ్జాక్ట్గా ఏ టైంలో మనకి 4 o'clockకి 5 o'clockకి విల్ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ కోయిన్సైడ్, రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. సో కోయిన్సైడ్ మీన్స్ 0 degrees. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 o'clockకి 5 o'clockకి. ఓకేనా? సో ఏ టైంలో రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. సో ఈ విధంగా తీసుకున్నాం క్లాక్ మనకి. సో 3 4 5 6 ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో 4 o'clock అంటే మనకేంటి? సో ఈ విధంగా చూపిస్తుంది. 5 o'clock అంటే ఓకే, సో ఈ విధంగా చూపిస్తుంది. ఎట్ 4 o'clockకి 5 o'clock ఎగ్జాక్ట్గా కోఇన్సిడెన్స్ అవ్వవు కదా. సో ఈ మినిట్ వచ్చేసి కొంత పాస్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 4 తర్వాత ఇక్కడెక్కడో మనకి 4 o'clock అవర్ హ్యాండ్ అండ్ అలాగే మినిట్ హ్యాండ్ అనేది మనకి కోఇన్సిడ్ అవుతాయి. సో ఆ టైం ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే? సో ఇక్కడ చూసుకుంటే దానికి మనకి ఏంటి ఫార్ములా? మినిట్స్ ఈక్వల్ టు, సో మినిట్స్ ఈక్వల్ టు 2/11 into ఓకే తీటా ప్లస్ 30 hours. సో ఇక్కడ చూసుకుంటే 2/11 into తీటా వాల్యూ ఏంటి? 0 ప్లస్ 30 into 4. ఓకే? సో 30 into 4 120. 120 into 2 240/11. సో 11 2s are 22. సో రిమైనింగ్ అగైన్ 20 ఉంది. అంటే 11 1s are 11. సో రిమైనింగ్ 9 ఉంటుంది. సో 9/11. సో 21 and 9/11 minutes past of 4. So minutes past 4. Okay? So option A is the correct answer. And next question. How much does a watch last per day if its hands coincide every 63 minutes? So every 63 minutes కి, సో ఇక్కడ చూడండి మనం ఏం చెప్పుకున్నాం? గెయిన్, కరెక్ట్ అండ్ లాస్ అనేది, గెయిన్ టైం, కరెక్ట్ టైం అండ్ లాస్ట్ టైం అనేది మనం ఒకటి చెప్పుకున్నాం. సో ఎవ్రీ 65 and 5/11 minutesకి సో మినిట్ హ్యాండ్ అనేది మనకి అవర్ హ్యాండ్ని క్రాస్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చే క్వశ్చన్లో 63 minutesకే క్రాస్ అయిపోతుంది. ఓకేనా? సో అంటే ఏమవుతుంది? దీనికంటే లెస్ వచ్చేటప్పుడు, సో ఎవ్రీ 63 minutesకే లెస్ వచ్చింది అంటే ఏంటి? సో తక్కువ టైంలో, సో ఎవ్రీ 63 minutesకే క్రాస్ అయిపోతుంది. సో హౌ మచ్ డస్ ఏ వాచ్ లాస్ పర్ డే ఇఫ్ హ్యాండ్స్ కోయిన్సిడెన్స్ ఎవ్రీ 63 minutes? సో 63 minutesకి వచ్చేసేటప్పటికి మనకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో యాక్చువల్గా అయితే 65 minutes, 65 and 5/11 minutesకి క్రాస్ అవ్వాలి. కానీ 63 minutesకే క్రాస్ అవుతుంది. ఓకేనా? సో యాక్చువల్గా ఏంటంటే లెస్
లెస్ దాన్ ఉండేటప్పుడు మనకి గెయిన్ వస్తుంది. సరే ఇక్కడ క్వశ్చన్‌లో మనకి ఎయిదర్ టైమ్ అయినా రాంగ్ ఇవ్వాలి. అండ్ లేదు ఇక్కడ లాస్ట్ ప్లేస్‌లో గెయిన్ అయినా రాయాలి. ఓకే. సో ఇక్కడ గెయిన్ మనకి. సో ఎందుకంటే యాక్చువల్‌గా 65 మినిట్స్ తర్వాతకి క్రాస్ అవ్వాలి. కానీ 63 మినిట్స్‌కే క్రాస్ అయిపోతుంది. అంటే వాచ్ అనేది గెయిన్ ఉంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్‌ని గెయిన్ తీసుకోండి. సో ఇక్కడ 63 మినిట్స్. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్‌గా ఏ టైంకి మనకి క్రాస్ అవ్వాలి? 65 అండ్ 5/11 కానీ ఎంత టైంకి క్రాస్ అయిపోతుంది? 63 మినిట్స్‌కి. అంటే ఎంత గెయిన్ ఉంది? సో దట్ మీన్స్ 65 అండ్ 5/11 మైనస్ 63. ఓకేనా? సో ఇప్పుడు 63, 63 ఇందులో క్యాన్సిల్ చేసేయగా రిమైనింగ్ ఏముంటది? 2. దట్ మీన్స్ 2 అండ్ 5/11 మినిట్స్ గెయిన్ అవుతుంది. ఓకేనా? సో 2 అండ్ 5/11 మినిట్స్ గెయిన్ అవుతుంది. దట్ మీన్స్ 1 అవర్‌కి 2 అండ్ 5/11 మినిట్స్‌కి గెయిన్ అవుతుంది. సో ఇక్కడ మనం పెర్ డేకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1 అవర్‌కి ఇంత అయితే పెర్ డే మీన్స్ ఎన్ని మినిట్స్? 24 ఇంటూ 60 24 అవర్స్ 1 డేలో. సో మనకి మినిట్స్ వైస్‌గా తీసుకోవాలి కాబట్టి 24 ఇంటూ 60. ఓకేనా? సో యాక్చువల్‌గా ఎవ్రీ అవర్ 63 మినిట్స్‌కి క్రాస్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 1 డేకి సో 24 ఇంటూ 60/63. సో 63 మినిట్స్‌కి క్రాస్ అయిపోతుంది కాబట్టి. సో మనకి లాస్ట్ గెయిన్ కావాలి కాబట్టి సో ఈ 2 అండ్ 5/11. సో దీన్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకోండి. 11 2 జా 22 ప్లస్ 5 27/11. ఓకేనా? సో ఇక్కడ మనకి గెయిన్ అనేది తీసుకుంటాం. సో పెర్ డేకి అడిగారు కాబట్టి 24 అవర్స్. సో మనకి మినిట్స్ ఎవ్రీ 65 అండ్ 5/11 మినిట్స్‌కి క్రాస్ అవుతుంది కాబట్టి దీన్ని మినిట్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం పర్ డేని. ఓకేనా? సో ఎవ్రీ 63 మినిట్స్‌కే క్రాస్ అయిపోతుంది కాబట్టి డినామినేటర్‌లో 63 ఇంటూ మనకి ఎంత గెయిన్ ఉంది పర్ అవర్‌కి సో 27/11 మినిట్స్ గెయిన్ ఉంది. కాబట్టి సో మనకు ఓవరాల్‌గా గెయిన్ కావాలి కాబట్టి 27/11. ఓకే. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 9 7 జా 63 9 3 జా 27 అండ్ ఇంకా ఏమన్నా ఉందా? 24 ఇంటూ 60 ఇంటూ 3/7 ఇంటూ 11. సో ఇంకా క్యాన్సిల్ చేయడానికి మనకి ఏమీ లేదు. ఓకే. సో 24 3 జా 72 72 ఇంటూ 60. ఓకే. 7 6 జా 42 2 6 జా 12 దట్ మీన్స్ 432. సో 4320 డినామినేటర్లో 7 ఇంటూ 11 దట్ మీన్స్ 77. సో ఆప్షన్లో చూసుకుంటే మనకి దేంతో మల్టిపుల్ చేయాలనుకుంటే ఆప్షన్లో అన్నీ కూడా స్టార్టింగ్లో 5 ఉన్నాయి. సో ఎగ్జాక్ట్లీ 77 5 ఓకేనా? సో 77 5 దట్ మీన్స్ 385. ఓకే. రిమైనింగ్ 470. ఓకే. సో 470 ఇప్పుడు ఏం చేస్తాం మనం? సో 77 5 385 అంటే 5 కంటే బిగ్గర్ వాల్యూ తీసుకోవాలి కదా! సో దట్ మీన్స్ 5 తీసుకోవద్దు, 4 తీసుకోవద్దు. ఐదర్ 6 ఆర్ 7. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసి 6 తీసుకుందాం. ఓకే. సో 77 6 462. సో నియర్ బై వాల్యూ వచ్చింది రిమైనర్ 70 - 62 8. సో 56 అండ్ 8/77 మినిట్స్ గెయిన్. సో ఓకేనా? 56 అండ్ 8/77 మినిట్స్ గెయిన్ అనమాట పెర్ డేలో. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. At what time between 4:30 and 5 will be the hands of clock be at right angle? సో ఎగ్జాక్ట్గా రైట్ యాంగిల్ ఎప్పుడు ఉంటుంది? రైట్ యాంగిల్ మీన్స్ 90 degrees. ఓకే. సో ఎప్పుడు మనకి 90 degrees ఉంటుంది. అట్ వాట్ టైం బిట్వీన్ 4:30 అండ్ 5 o'clock. సో ఇప్పుడు మనం 4 తీసుకున్నా 5 తీసుకున్నా ఓకే. సో ఎగ్జాక్ట్లీ 4:30 తీసుకోవాలని లేదు. ఓకేనా? సో ఎందుకంటే 4కి 5కి బిట్వీన్లే కదా ఎక్కడో ఒక దగ్గర 90 degrees ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉంటుంది ఆ 90 degrees? ఏ టైంలో మనకి యాంగిల్ అనేది 90 degrees డిఫరెన్స్ ఉంటుంది చూద్దాం. సో మనకు కావాల్సింది మినిట్స్. దట్ మీన్స్ 2/11 ఇంటూ థీటా ప్లస్ 30 ఇంటూ హవర్. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే సో 2/11 ఇంటూ థీటా వాల్యూ 90 ప్లస్ 30 హవర్ వాల్యూ మనం 4:30 తీసుకునే అవసరం లేదు. 4 తీసుకున్నా ఓకే. హవర్స్ కదా తీసుకోమన్నారు. సో 4 o'clock. దట్ మీన్స్ 4. సో 3 4 జా 120 34 జా 120 ప్లస్ 90 210. ఓకే. సో 210 ఇంటూ 2 420/11. ఓకేనా? సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 11 1 జా 11 3 జా 33. ఓకే. 11 3 జా 33 అండ్ రిమైనింగ్ ఏముంటుంది అప్పుడు? 420లో 33 పోయింది. రిమైనింగ్ 9 90 ఉంది ఇప్పుడు. ఓకేనా? సో 11 8 జా 88.
ఇంక రిమైనింగ్ 2 ఉంటుంది. ఓకేనా? సో ద 2/11. సో 38 and 2/11 minutes past 4. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ a watch which gains uniformly is 5 minutes slow at 6 AM. సో 6 AM వరకు మనకి 5 minutes స్లో ఉంది. దట్ మీన్స్ ఎగ్జాక్ట్లీ 6 అవ్వాల్సింది 5 minutes స్లో ఉంది. అప్పుడు ఏమైంది? 5:55 అయింది. ఎప్పుడు? ఆన్ మండే. సో మండే రోజు 6 AM మార్నింగ్. సో 5:50 AM అయింది. ఎప్పుడు? మండే. ఓకే. సో అండ్ 5 minutes 48 seconds ఫాస్ట్ at 6 PM ఆన్ ఫాలోయింగ్ మండే. సో నెక్స్ట్ మండే వచ్చేసరికి మనకి ఏమైంది? 5 minutes 48 seconds ఫాస్ట్ ఉంది. అంటే 6 PM అవ్వాల్సింది మనకి 6, 5, 48 6 hours 5 minutes 48 seconds అయిందనమాట. సో ఇది ఫాస్ట్ ఉంది, ఇక్కడ స్లో ఉంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ అదే 6 AM సేమ్ మనం తీసుకున్నాం. సో ఇక్కడ 55 స్లో ఉంది 5 minutes, ఫాస్ట్ ఉంది 5 minutes, అంటే 6:05 అవుతుంది. సో ఇప్పుడు ఈ టైంకి డిఫరెన్స్ ఏముంది? 10 minutes ఉంది. అంటే ఇక్కడ ఉండే 5 యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉండే 5 minutes డిఫరెన్స్ మనకు కావాలంటే ఇక్కడ ఉండే 5 minutes, ఇక్కడ ఉండే 5 minutes 48 seconds రెండు కూడా యాడ్ చేసుకోవాలి డిఫరెన్స్ కావాలంటే. అప్పుడు ఏమవుతుంది? 5 + 5 and 48/60 కదా. సో 5 minutes 48 seconds అంటే 48/60 రాసుకుంటాం. సో క్యాన్సిల్ చేయండి. 12 4 జా 12 5 జా. దట్ మీన్స్ 5 and 4/5. దీన్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకుంటే 5 5 జా 25. సో 25 + 4 29/5. సో 5 + 29/5. సో ఇప్పుడు దీన్ని అగైన్ మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉందనుకుందాం. సో దీన్ని కూడా ఒక ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసినా లేదా ఎల్సిఎం చేసినా కానీ 5 5 జా 25 + 29 25 + 29 ఏమవుతుంది? 54. ఓకే. సో 54/5 minutes వచ్చేసి మనకి డిఫరెన్స్. ఓకేనా? సో దీనికి అండ్ అలాగే దీనికి 54/5 minutes వచ్చేసి డిఫరెన్స్ ఉంది. ఎప్పటికీ? సో ఈ మండే నుండి ఈ మండే వరకు. సో టోటల్ ఎన్ని అవర్స్ అవుతుంది? సో ఇక్కడ 6 AM నుండి ఇక్కడ 6 PM వరకు. ఓకేనా? సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సో ఇక్కడ నుండి 6 AM వరకు. సో ఇక్కడ వరకు తీసుకుందాం. అండ్ మండే కూడా. సో మండే టు మండే 7 days. ఓకే. 1 2 3 4 5 6 7 days. సో మండే టు మండే 6 AM వరకు 7 days. అంటే 7 × 24. ఓకే కదా. సో 1 డేకి 24 hours, 7 డేకి 7 × 24. దట్ మీన్స్ 24 7s. సో మల్టిపుల్ చేయండి. సో 24 × 7. సో 27s 140, 4 7s 28. ఓవరాల్లీ 168 hours వచ్చింది. కానీ మనకి ఇక్కడ 6 AM ఇచ్చారా? మండే రోజు 6 PM ఇచ్చారు. 6 AM to 6 PM అగైన్ 12 hours. ఓకేనా? సో ఇక్కడ 12 hours వచ్చిందంటే 168 + 12 దట్ మీన్స్ 180 hours అనమాట. ఓకే. సో ఓవరాల్లీ మనకి సో మండే 6 AM నుండి సో ఫాలోయింగ్ మండే 6 PM వరకు 180 hours వచ్చింది. ఈ 180 అవర్స్లో మనకి ఏమైంది? 54/5 minutes డిఫరెన్స్ ఉంది. ఎప్పటి వరకు? 180 అవర్స్లో. ఓకేనా? సో మనకి ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు చూపిస్తుంది అడిగారు. వెన్ వాజ్ ఇట్ కరెక్ట్? సో ఎప్పుడు కరెక్ట్ టైం చూపిస్తుంది అన్నారు. ఆ కరెక్ట్ టైం చూపించాలంటే ఇంతవరకు ఈ డిఫరెన్స్ 54/5 minutes వరకు డిఫరెన్స్ వచ్చేసి 180 hours ఉంది. ఓకేనా? సో 180 hours డిఫరెన్స్ 54/5 minutes. సో ఈ డిఫరెన్స్ అనేది మనం క్లియర్ చేస్తే ఎన్ని అవర్స్కి క్లియర్ అవుతుంది? సో అదే కదా మనకి ఎగ్జాక్ట్ టైం. సో ఈ 5 minutes అనేది ఎప్పటి వరకు క్లియర్ అవుతుంది? ఎన్ని అవర్స్కి? సో అదే మనకి కరెక్ట్ టైం. సో ఇప్పుడు 54/5 అనేది 180 అయితే 5 అనేది ఏమవుతుంది? ఓకేనా? సో ఒకసారి ఇక్కడ చూసుకుంటే సో చూడండి. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిపుల్ చేయాలి. దట్ మీన్స్ 180 × 5/54/5. ఆ బై 5 మనకి రెసిప్రోకల్ అయి న్యూమరేటర్ వరకు వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 6 9s 54, 6 30s, 3 3s 3 10s, 5 5s 25, 25 × 10 that is 250/3. ఓకే. సో 250/3 that means 3 1s 3 8s 24 and remaining 10, 3 3s 9 and remaining 1/3.
సో 83 హవర్స్ వరకు ఉంది. సో దీన్ని మనం మినిట్స్‌లో కన్వర్ట్ చేయగా 1/3ని సో న్యూమరేటర్ ఎప్పుడు కూడా ఫుల్ వాల్యూ చూపిస్తది. అంటే 60 మినిట్స్ అనుకుందాం. సో అప్పుడు 1 అనేది ఏమవుద్ది? 3 అనేది 60 మినిట్స్ అయితే 3 20 సో 1 అనేది 20 మినిట్స్ అవుతుంది. దట్ మీన్స్ 83 హవర్స్ 20 మినిట్స్. 83 హవర్స్ 20 మినిట్స్. సో ఇప్పుడు 83 అవర్స్ ఇక్కడ నుండి ఎప్పుడు వరకు చూపిస్తుంది? సో ఇక్కడ నుండి 6 ఏఎం ఇక్కడ వరకు 6 ఏఎం కన్సిడర్ చేసుకుంటే మనకి ఎన్ని అవర్స్ అవుతుంది? 24 అండ్ 24 అండ్ 24 ఇక్కడ వరకు మనకి 72 అవర్స్. ఎప్పుడు? థర్స్‌డే వరకు. ఓకేనా? సో అదే థర్స్‌డే ఇంకో 12 అవర్స్ యాడ్ చేస్తే మనకి దట్ మీన్స్ 84 పీఎం వస్తుంది. సారీ 84 అవర్స్. అంతే కదా! 84 అవర్స్ రావాలంటే ఇక్కడ థర్స్‌డే 6 ఏఎం వరకు 72 అవర్స్ వచ్చింది. సో అదే థర్స్‌డే ఈవినింగ్ 6 పీఎం తీసుకుంటే మనకి 84 అవర్స్ వస్తుంది. కానీ మనకి 83 అవర్స్. అంటే ఇది 6 పీఎం. దట్ మీన్స్ 5 పీఎం. ఎక్స్ట్రా 20 మినిట్స్. సో 5 పీఎం 20 మినిట్స్. సో 5 అవర్స్ 20 మినిట్స్ పీఎం. సో థర్స్‌డే. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది? థర్స్‌డే రోజు. సో ఎగ్జాక్ట్‌గా థర్స్‌డే ఈవినింగ్ 5:20కి మనకి కరెక్ట్ టైం చూపిస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వెషన్. An accurate clock shows 8 o'clock in the morning. Through how many degrees will the hour hand rotate when the clock shows 2 o'clock in the afternoon? సో ఎప్పుడు సో మనకి ఇక్కడ హవర్ హ్యాండ్ కన్సిడర్ చేయమన్నారు రొటేట్ చేసేటప్పుడు. సో మార్నింగ్ 8 o'clockకి బాగానే ఉంది టైం. సో దట్ మీన్స్ ఈ విధంగా తీసుకుందాం. ఓకేనా? క్లాక్. సో ఇక్కడ 8 o'clockకి కరెక్ట్ టైం చూపిస్తుంది యాక్యురేట్ క్లాక్. ఓకేనా? సో మార్నింగ్ త్రూ హౌ మెనీ డిగ్రీస్ విల్ ద అవర్ హ్యాండ్ రొటేట్ క్లాక్ వైజ్ 2 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్. సో ఇక్కడ 2 o'clock ఉంది మనకి. ఓకేనా? సో ఈ విధంగా తీసుకుంటే ఓకే. సో మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అవర్ హ్యాండ్ అనేది ఎంత యాంగిల్ మనకి రొటేట్ అయింది. సో ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దట్ మీన్స్ ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అవర్ హ్యాండ్ అన్నారు కాబట్టి 8 o'clock నుండి 2 o'clock వరకు ఎన్ని అవర్స్ అవుతుంది? సో 8 to 12 4 ప్లస్ 2 6 అవర్స్. ఓకేనా? సో 1 అవర్ అనేది 30 డిగ్రీస్ అయితే 6 అవర్స్ అనేది ఏమవుతుంది? 30 ఇంటూ 6 ఓకే 180 డిగ్రీస్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. And next question. A clock is started at noon by 10 minutes past 5. The hour hand has turned through. సో క్లాక్ అనేది 10 minutes past 5 ఎగ్జాక్ట్ 5:10 అయింది. ఓకేనా? సో 5:10 అయ్యేటప్పుడు ద అవర్ హ్యాండ్ హ్యాస్ టర్న్డ్ త్రూ. సో మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఓకేనా? యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? సో ఫస్ట్ అవర్ హ్యాండ్ ఎంత టర్న్ చేసింది అండ్ అలాగే మినిట్ హ్యాండ్ ఎంత టర్న్ చేసింది. ద డిఫరెన్స్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. ద యాంగిల్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం అవర్ హ్యాండ్ కన్సిడర్ చేసుకుంటే సో 5 అవర్స్. దట్ మీన్స్ 5 ఇంటూ 30 సో 150 డిగ్రీస్. అండ్ అలాగే అదే అవర్ హ్యాండ్లో 10 మినిట్స్ ఫార్వర్డ్ అయింది. ఓకేనా? సో 10 మినిట్స్ ఫార్వర్డ్ అయ్యేసరికి 1 మినిట్ అనేది ఆఫ్. సో ఇప్పుడు 10 మినిట్స్ అంటే 10లో 5 కదా. సో ఇప్పుడు 150 ప్లస్ 5 దట్ ఈజ్ 155 డిగ్రీస్. అండ్ అలాగే మినిట్ హ్యాండ్ చూసుకుంటే ఓకేనా? సో 10 మినిట్సే రిపీట్ టర్న్ అయింది. సో మినిట్ హ్యాండ్లో 1 మినిట్ వచ్చేసి 6 డిగ్రీస్. సో ఇప్పుడు 10 మినిట్స్ ఏమవుతుంది? 10 ఇంటూ 60 దట్ ఈజ్ 60 డిగ్రీస్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ 155 అండ్ 60. సో మనకు అడిగింది ఇక్కడ ఓన్లీ అవర్ హ్యాండ్ మాత్రమే అడిగారు. ఓకేనా? సో మనకి ఇక్కడ యాంగిల్ అనేది మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి డిఫరెన్స్ అడిగితే సో 155 మైనస్ 60. కానీ ఇదే క్వశ్చన్లో ద అవర్ హ్యాండ్ టర్న్డ్ త్రూ. సో అవర్ హ్యాండ్ ఎంత టర్న్ అయింది? సో అప్పుడు మనకు వచ్చేసి ఓన్లీ 155 డిగ్రీస్. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఒకసారి. సో ఈ విధంగా మనం తీసుకుంటే ఓకేనా? సో ఇది క్లాక్ అనుకుందాం. సో ఇక్కడ 12 o'clock. సో క్లాక్ స్టార్టెడ్ నూన్. సో 12 o'clockకి స్టార్ట్ అయింది. సో తర్వాతకి 5:10 చూపిస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ 6 ఇక్కడ 5. సో 5:10 చూపిస్తుంది అంటే ఎగ్జాక్ట్గా 5 ఉండదు కదా. సో ఈ విధంగా చూపిస్తుంది మనకి. ఓకేనా? 5:10 అనేది. సో మనకి ఇక్కడ అవర్ హ్యాండ్ టర్న్డ్ త్రూ. సో ఇక్కడ 12 దగ్గర స్టార్ట్ అయ్యి అవర్ హ్యాండ్ ఇక్కడ ఉంది మనకి. ఓకేనా? ఈ విధంగా అనుకుంటే సో మనకి ఇది 5 o'clock సారీ 5:10.
కానీ మనకి అవర్ హ్యాండ్ హ్యాస్ టర్న్ త్రూ. సో అవర్ హ్యాండ్ అనేది ఎంత ఇక్కడ 12 నుండి 5 వరకు ఎన్ని డిగ్రీస్ టర్న్ అయింది అని అడిగారు. సో ఎన్ని డిగ్రీస్ టర్న్ అయింది? 155 డిగ్రీస్. ఓకే, అవర్ హ్యాండ్ ఇక్కడ వచ్చేసరికి సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసాం కదా 5:10కి. సో 5 వచ్చేసరికి 30, 150 అండ్ 10 మినిట్స్కి వచ్చేసరికి హాఫ్ డిగ్రీస్తో తిరుగుతుంది. సో 10లో హాఫ్ వచ్చేసి 5. సో 150 + 5 155 డిగ్రీస్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ డస్ ఏ వాచ్ లాస్ పర్ డే if its hand coincide every 64 minutes? సో యాక్చువల్గా ఓకే, సో యాక్చువల్గా 65 and 5/11 కదా, ఓకేనా. సో 65 and 5/11 మినిట్స్కి క్రాస్ అవ్వాలి, కానీ 64 మినిట్స్ దీనికంటే తక్కువ టైంలో క్రాస్ అవుతుంది అంటే లాస్ అవుతుంది కదా. సో దీనికంటే ప్రీవియస్ క్వశ్చన్ ఆల్సో నేను చెప్పాను అక్కడ గెయిన్ అని, ఓకేనా. సో దాన్ని కూడా మనం లాస్ అనే తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ కూడా ఇది లాసే యాక్చువల్లీ, ఎందుకంటే 65 and 5/11. సో ఒకవేళ 66 మినిట్స్కి క్రాస్ అయిపోతే అప్పుడు మనకి గెయిన్, కానీ దీనికంటే లేట్గా క్రాస్ అవుతుందంటే లాస్ అవుతున్నట్టే కదా. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటి అంటే 65 and 5/11కి క్రాస్ అవ్వాల్సింది 64కి క్రాస్ అయింది. సో అప్పుడు డిఫరెన్స్ ఏమున్నట్టు 1 and 5/11 మినిట్సే కదా డిఫరెన్స్. సో 11 1 11 and 5. సో 16/11 మినిట్స్ లాస్ ఉంది, ఓకేనా. సో 16/11 మినిట్స్ క్రాస్ ఉంది. సో ఇప్పుడు మనకి పెర్ డేలో అడిగారు, ఓకేనా. సో పెర్ డే అంటే 24 hours ఇంటూ 60 minutes బై, సో ఎవ్రీ 64 మినిట్స్కి క్రాస్ అవుతుంది కాబట్టి ఇంటూ 16/11, ఓకేనా. 16 1 16 4 అండ్ అలాగే 4 1 4 6 60 ఇంటూ 60 దట్ ఈస్ 360/11. ఓకే, సో 360/11 మినిట్స్కి మనకి లాస్ ఉంది, ఓకేనా. 360/11 మినిట్స్ లాస్ ఉంది పెర్ డేలో. సో దట్ మీన్స్ ఇక్కడ ఫ్రాక్షన్లో ఇచ్చారు కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 11 1s అండ్ అలాగే 11 3s 33 అండ్ రిమైనింగ్ 30 ఉంది. 11 2s 22, సో రిమైనింగ్ 8 ఉంటుంది. సో 32 and 8/11 మినిట్స్ వచ్చేసి మనకి లాస్, ఓకేనా. సో ఒక రోజులో 32 మినిట్స్ లాస్ ఉంది మనకి ఎగ్జాక్ట్లీ, ఓకేనా. 32 and 8/11 మినిట్స్. ఓకే, and next question is, at what time between 5:30 and 6 will the hands of clock be at right angle? So right angle means we know that is 90 degrees. Okay, so 5:30 we have take here 5 o'clock and 6 o'clock. So 5 o'clock ki 6 o'clock exact time enti find out cheyali. That means minutes equal to 2/11 into theta plus 30 into hour. Okay, so ikkada minutes వచ్చేసరికి మనకి 2/11, theta value right angle, that means 90 plus 30 into hours వచ్చేసి 5. సో ఇక్కడ చూడండి 35 150, 150 plus 90 240, 240 into 2 that is 480, 480/11. సో క్యాన్సిల్ చేయండి. 11 4s 44, ఇంకా రిమైనింగ్ 40, that means 11 3s 33 and remaining 7. సో 43 and 7/11 minutes past 5. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో 5 తర్వాత కదా కాబట్టి 43 and 7/11 minutes past 5. సో ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 4:20. సో మనకి డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఓకేనా. సో యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి ఉండే మధ్యలో డిఫరెన్స్. సో ఇప్పుడు 4:20 అంటే సో ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఓకేనా. సో చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 4 and 20, 4 o'clock 20 minutes. ఓకే, సో అవర్ హ్యాండ్ తీసుకుందాం ఫస్ట్. 1 hour 30 degrees రొటేట్ అవుతుంది. అలాంటప్పుడు 4 hours వచ్చేసరికి మనకి 4 into 30 120 degrees రొటేట్ అవుతుంది. సో అదేవిధంగా ఎగ్జాక్ట్లీ 4 దగ్గర ఉండదు కదా మనకి అవర్ హ్యాండ్, కొంచెం 20 minutes వరకు టర్న్ అవుతుంది. సో ఆ విధంగా అవర్ హ్యాండ్ ఎంత టర్న్ అవుతుంది 20 minutes వరకు, అంటే 1 minuteలో హాఫ్ డిగ్రీస్ అయితే 20 minutesలో 10 degrees. దట్ మీన్స్ 120 plus 10 130 degrees. సో ఇప్పుడు 20 minutes, 1 minute వచ్చేసి ఓన్లీ మినిట్ హ్యాండ్ చూసుకుందాం. ఇప్పుడు 1 minute 6 degrees, 20 minutes 120 degrees.
సో 130 మైనస్ 120, దిస్ ఈజ్ ద డిఫరెన్స్ యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది 10 డిగ్రీస్. ఓకేనా. సో ఫార్ములాలో చూసుకుంటే 11/2 మినిట్స్ మైనస్ 30 అవర్స్. సో 11/2 మినిట్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది వాల్యూ, సో 20. ఓకే. సో మైనస్ 30 ఇంటూ అవర్స్ వచ్చేసరికి 4. సో 2 10s 11 ఇంటూ 10 110 మైనస్ 120. సో మనకి ఇక్కడ జస్ట్ మీకు ఏం చెప్పాను, మైనస్ అనేది జస్ట్ డిఫరెన్స్ వరకు మాత్రమే. సో బిగ్గర్ వాల్యూ మైనస్ లెసర్ వాల్యూ. సో 120 మైనస్ 110, దట్ ఈస్ 10 డిగ్రీస్. ఓకేనా. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. And next question, at what angle the hands of clock are inclined at 15 minutes past 5? So 15 minutes past 5 means 5:15. ఓకేనా. సో 5:15 అయ్యేటప్పటికి మనకి వాట్ యాంగిల్ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్. సో డిఫరెన్స్ అనేది ఏంటి, హ్యాండ్స్ అవి ఏదైతే ఉన్నాయో అవర్ హ్యాండ్కి అండ్ అలాగే మినిట్ హ్యాండ్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి, యాంగిల్ అనేది ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో 5 అవర్స్, దట్ మీన్స్ 5 ఇంటూ 30 150. సో 15 ఇంటూ 7, సో 15 కదా, 15 ఇంటూ హాఫ్, దట్ మీన్స్ 7.5. ఓకే. సో ఇక్కడ ఓవరాల్ 157.5 వచ్చింది. సో ఇప్పుడు మినిట్ హ్యాండ్ తీసుకుందాం. 1 మినిట్ వచ్చేసి 66 డిగ్రీస్. సో ఇప్పుడు 15 మినిట్స్ ఏమవుతుంది, 15 6 90. ఓకేనా. 15 6 90, 157.5 మైనస్ 90, దట్ ఈజ్ 67.5. సో 67 and 1/2 degrees. Okay, option C is the correct answer. And next question, how many times are the hands of clock at right angle in a day? So right angle means 90 degrees. So మనకి how many times the hands of clock right angle అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోయిన్సైడ్ అంటే 0 డిగ్రీస్, లేదు కోయిన్సైడ్ ఆపోజిట్ అంటే 180 డిగ్రీస్. ఓకేనా. సో ఎక్సెప్ట్ దీస్ టూ రిమైనింగ్ ఏ డిగ్రీస్ అయినా కానీ మనకి 1 అవర్లో 2 టైమ్స్, 12 అవర్స్లో 22 టైమ్స్ కదా. సో మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్కి అడిగారు, 1 డేకి అడిగారు, దట్ మీన్స్ 24 అవర్స్కి. ఓకేనా. సో 24 అవర్స్కి వచ్చేసరికి 44 టైమ్స్. ఓకే. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ టైమ్స్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ రైట్ యాంగిల్ ఇన్ ఏ డే? సో ఎనీ టైమ్స్ 90 డిగ్రీస్ ఉంటుంది మనకి, 44 టైమ్స్. 1 డేలో 44 టైమ్స్ 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో అవర్ హ్యాండ్కి అలాగే మినిట్ హ్యాండ్కి మధ్యలో. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ ఇన్ స్ట్రైట్ లైన్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్? సో స్ట్రైట్ లైన్లో 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఓకేనా. సో స్ట్రైట్ లైన్ అంటే అవర్ హ్యాండ్ ఇక్కడ ఉండొచ్చు, దానిపైననే మనకి మినిట్ హ్యాండ్ ఉండొచ్చు. సో ఇది స్ట్రైట్ లైనే. అండ్ అవర్ హ్యాండ్ ఇక్కడ ఉండొచ్చు, మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉండొచ్చు, ఇది కూడా స్ట్రైట్ లైనే. కానీ మనకి బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అన్నారు, మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్. సో రెండిట్లో మనం ఏం తీసుకుంటాం, సో సెకండ్ వన్ తీసుకుంటాం. సో 180 ఆపోజిట్ అంటే మనకి ఇక్కడ 180 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా. సో 180 డిగ్రీస్ హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే, 180 డిగ్రీస్. ఓకే. సో 1 అవర్లో 1 టైం, 12 అవర్స్లో 11 టైమ్స్, 1 డే దట్ మీన్స్ 24 అవర్స్ ఇన్ 22 టైమ్స్. సో 24 అవర్స్లో 22 టైమ్స్ కోయిన్సైడ్ అవుతాయి. సో బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అట్ వాట్ టైమ్ బిట్వీన్ 9 and 10 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ వాచ్ బి టుగెదర్? సో ఎగ్జాక్ట్ టైం ఏంటి అడుగుతున్నారు మనకి, 9 o'clockకి 10 o'clockకి. ఓకే. సో మనకి తెలుసు కదా, మినిట్స్ ఈక్వల్ టు 2/11 into theta plus 30 hour. Okay. So 2/11 into theta value is hands of watch bit together. రెండు కూడా టుగెదర్ అన్నాడు, దట్ మీన్స్ కోయిన్సైడ్ అవుతున్నాయి 0 డిగ్రీస్. ఓకే. సో 0 ప్లస్ 30 ఇంటూ అవర్ వాల్యూ 9. ఓకేనా. సో 9 3s 27. సో 0 270. సో 272s దట్ మీన్స్ 540. 272s 540/11. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 11 1s 11 4s 44. ఓకేనా సార్, 11 4s 44. అండ్ రిమైనింగ్ ఏముంటుంది, 54 మైనస్ 44 10, ఇక్కడ ఒక 0 అంటే రిమైనింగ్ 100 ఉంది. సో 11 9s 99. ఓకేనా. అప్పుడు రిమైనింగ్ 1 ఉంటుంది. సో 49 అండ్ 1/11 మినిట్స్ పాస్ట్ 9. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
హౌ మెనీ టైమ్స్ డూ ద హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ కోయిన్సైడ్ ఇన్ ఏ డే? సో ఒక రోజులో మనకి కోయిన్సైడ్ మీన్స్ దట్ ఈస్ 0 degrees. ఓకేనా? హౌ మెనీ టైమ్స్ డూ ద హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ కోయిన్సైడ్ ఇన్ ఏ డే? సో ఒక రోజులో ఎన్ని టైమ్స్ మనకి కోయిన్సైడ్ అవుతుంది? సో మనకు ఆల్రెడీ తెలుసు. సో కోయిన్సైడ్ అంటే 0 degrees. 1 అవర్లో 1 టైమ్. ఓకే. సో 12 అవర్స్లో 11 టైమ్స్. 1 డే దట్ మీన్స్ 24 అవర్స్లో 22 టైమ్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. A watch which gains uniformly 2 minutes slow at noon on Monday and 4 minutes 48 seconds fast 2 p.m. on following Monday. When was it correct? సో ఎప్పుడు కరెక్ట్ టైం చూపిస్తుంది? సో మండే ఏదైతే ఉందో 2 minutes స్లో ఉంది. ఓకేనా? లో ఆర్ స్లో. సో ఇప్పుడు మండే 2 minutes అండ్ 4 minutes 48 సెకండ్ ఫాస్ట్ 2 p.m. ఆన్ ఫాలోయింగ్ మండే. వెన్ వాజ్ ఇట్ కరెక్ట్? సో ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? సో అట్ నూన్ అన్నారు కదా, నూన్ మీన్స్ 12 o'clock. సో మండే 12 o'clockకి 2 minutes స్లో ఉంది. దట్ మీన్స్ ఏమవుతుంది? 11:58 అవుతుంది. సో ఫాలోయింగ్ మండేలో 4 minutes 48 సెకండ్ ఫాస్ట్ ఉంది. సో 4 minutes 48 seconds అంటే ఈ విధంగా రాసుకుంటున్నాను నేను. ఓకేనా? సో 12 4 జా 12 5 జా 5 4 జా 20, ఇది ఒక 4 24/5. ఓకేనా? సో రెండింటికి డిఫరెన్స్ కావాలి మనకి. సో ఎందుకు? ఇక్కడ ఉండే స్లో అయ్యే టైంకి ఇక్కడ ఫాస్ట్ అయ్యే టైంకి రెండింటికి డిఫరెన్స్ ఎంత? సో ఇక్కడ 2 + 24/5 అదే కదా డిఫరెన్స్. ఓకేనా? సో 5 2 జా 10, 10 + 24 34/5 మినిట్స్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ మండేకి అండ్ అలాగే ఇక్కడ మండేకి. ఎన్ని మినిట్స్ డిఫరెన్స్ ఉంది? 34/5 మినిట్స్. సో ఇక్కడ మండే 12 టు సో ఇక్కడ మండే 12 వరకు. ఓకేనా? సో ఎన్ని డేస్ అవుతుంది? 7 days. మండే 12 టు మండే 12. ఓకే. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఇక్కడ వరకు 1 day, 2 days, 3 days, 4 days, 5 days, 6 days, 7 days అవుతుంది. ఓకేనా? సో 7 days మీన్స్ 7 × 24. ఓకే. దట్ ఈజ్ 168. ఓకేనా? సో ఇక్కడ మనకి 2 PM అన్నారు. ఫాస్ట్ ఎట్ 2 PM. సో ఇక్కడ మండే 12 ఎక్స్ట్రా 2 అవర్స్ ఉంది. సో అంటే 168కి ఎక్స్ట్రా 2 అవర్స్. దట్ ఈజ్ 170 అవర్స్ ఓవరాల్గా. సో ఇక్కడ మండే 12 నుండి ఇక్కడ 2 వరకు ఓవరాల్గా 170 అవర్స్. ఓకేనా? సో డిఫరెన్స్ వచ్చేసి దట్ మీన్స్ 34/5 మినిట్స్ డిఫరెన్స్ ఉంది. ఎప్పటి వరకు? 170 అవర్స్కి. సో ఈ 2 minutes ఆల్రెడీ స్లో ఉంది. సో దాన్ని కవర్ చేయాలంటే ఎన్ని అవర్స్ వరకు కవర్ అవుతుంది? దట్ మీన్స్ ఇక్కడ 2 తీసుకుందాం. ఓకేనా? సో 34/5 మినిట్స్ డిఫరెన్స్ అనేది 170 అవర్స్ అయితే 2 minutes డిఫరెన్స్ అనేది ఎప్పటికి కవర్ అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే. సో 170 × 2/34 × 5. ఓకేనా? సో బై 5 అనేది రెసిప్రోకల్ అవుతుంది. 34 1 జా 34, 5 జా 170. ఓకేనా? సో లేదు 17 10 జా 17 2 జా 2 1 జా 2 5 జా. ఓకే. సో 5 2 జా 10, 10 5 జా 50. ఓకేనా? సో 50 అవర్స్కి కంప్లీట్ అవుతుంది అన్నారు. ఓకే. సో 50 అవర్స్ అంటే 48 అవర్స్ అంటే 2 days. 48 అవర్స్ అంటే 2 days. ఓకే. సో యాక్చువల్లీ ఇక్కడ మండే నుండి 48 అవర్స్ వరకు 2 days మనకి. సో 2 days + 2 hours. సో మనకి నూన్ టు 48 అవర్స్ ఎన్ని అవుతుంది? మళ్ళీ నూన్ అంటే 12 o'clock అవుతుంది. సో +2 అంటే 2 PM. సో ఆన్సర్లో ఎక్కడైనా 2 PM ఉందా? సో 2 ఉన్నాయి. ఒకటి వెన్స్డే, ఒకటి ట్యూస్డే. మండే టు ట్యూస్డే వరకు 1 day అవుతుంది. దట్ మీన్స్ 24 అవర్సే. సో ఇంకో అడిషనల్లీ 1 day వచ్చేసరికి వెన్స్డే 12 o'clock అవుతుంది. సో దానికి అడిషనల్గా 2 hours దట్ ఈస్ 2 PM. సో 2 PM వెన్స్డే వచ్చేసరికి మనకి కరెక్ట్ టైం చూపిస్తుంది. ఓకేనా? సో అన్నీ కూడా మనకి క్లాత్స్ పైన వచ్చే ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ.